నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్లోను ఇటు బీఆర్ఎస్లోను రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితులు, రానున్నటువంటి స్థానిక ఎన్నికలపై ఈ ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో మాత్రం నల్గొండ జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, అనేక కొత్త రాజకీయ పరిస్థితులు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటున్నారా కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనే అంశం కూడా ఇప్పుడు కీలక అంశంగా మారుతుంది. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులను చూస్తే ఆ విధంగానే ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన నుండి కూడా ఆయనపై తీవ్రమైనటువంటి పదజాలంతో కోమటిరెడ్డి బ్రదర్స్ విరుచుకుపడ్డటువంటి అంశం. టీపీసీసీ చీఫ్ కాకముందు కూడా ఓరావరి పోటీనిచ్చినటువంటి వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రివెంజ్కు బలవుతున్నారనే సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఎనలేని పట్టున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక ఒంటరి అవుతున్నారనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకు ప్రధానమైనటువంటి కారణాలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా అంటేనే దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు మాజీ మంత్రి అయినటువంటి సీనియర్ నేత జానారెడ్డి, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే మండనటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఎంతో సైలెన్స్గా హుందాగా ఉండే జానారెడ్డి ఎక్కడ కూడా ఈ వర్గపోరును ప్రోత్సహించినట్టు కానీ వర్గపోరును సపోర్ట్ చేస్తున్నట్టు కానీ కనిపించకపోయినప్పటికీ ఆధిపత్య పోరు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి పదవుల్లో తమ అనుచరులకే రావాలనే పట్టుదలతో జానారెడ్డి ముందుకు వెళ్తుండడం, అందుకు కోమటిరెడ్డి వర్గీయులు అడ్డుకోవడం అనేక సందర్భాల్లో చూసాం. దాదాపు సుదీర్ఘకాలంగా గత 2 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. గతంలో 2 సార్లు ఓటమి చెందినటువంటి కాంగ్రెస్కు 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు హోరాహోరీగా పోరాడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి బ్రదర్స్. ఇద్దరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడినటువంటి నేపథ్యం. జానారెడ్డి పెద్ద దిక్కుగా కాంగ్రెస్కు ఉన్నప్పటికీ పెద్దగా పెదవిప్పినటువంటి పరిస్థితులు అయితే లేవు. డీలా పడ్డటువంటి కాంగ్రెస్కు ఊపిరి పోసినటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రివెంజ్, జానారెడ్డి ఆధిపత్య పోరు, ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒంటరిగా బ్రదర్స్ అవుతున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం లేపుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. తిరుగులేని నాయకులు అయినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒంటరి కావడానికి కారణం సీఎంగా రేవంత్ రెడ్డి కావడం. సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డటువంటి సందర్భంలోనే తీవ్రంగా వ్యతిరేకించి గట్టి పోటీనిచ్చినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ తర్వాత కాలంలో కూడా ఆయన అధ్యక్షతగా ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో తాము పని చేయలేము అంటూ కూడా తేల్చి చెప్పారు బ్రదర్స్. అటు రేవంత్ రెడ్డిని నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్కు పట్టున్నటువంటి ప్రాంతాల్లో కనీసం పాదయాత్రను కూడా చేపట్టలేకపోయారు నాటి రేవంత్ రెడ్డి. ఇక అవన్నిటిని మనసులో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నారనే అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అందుకు అనేక సంఘటనలు కూడా రుజువు చేస్తూ ఉన్నాయి. ఇక ఇది ఒకవైపు జానారెడ్డి రేవంత్కు ఎంతో సన్నిహితుడు. రేవంత్ రెడ్డి జానారెడ్డిని ఒక గురువుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జానారెడ్డి కంటే జానారెడ్డి తనయులు మంచి స్నేహితులు సీఎం రేవంత్ రెడ్డికి. ఇక వీటన్నిటినీ పరిణామాల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ని ఒంటరిగా చేస్తున్నారనే ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో జోరునందుకుంది. ఈ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం పడుతుందనే అంశం కూడా వస్తూ ఉంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డే అడ్డుకున్నారంటూ ఆయన బహిరంగ ప్రకటన చేయడం, ధృతరాష్ట్ర పాత్రను జానారెడ్డి పోషిస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి, ఏ నియోజకవర్గాల్లో కూడా ఆయనని ఆహ్వానించని పరిస్థితి ఉండడంతో ఇప్పుడు వారు ఒంటరిగా అవుతున్నారనే చర్చ కొనసాగుతుంది. ఒకవైపు జానారెడ్డి ఆధిపత్య పోరు, ఓవైపు
రేవంత్ రెడ్డి యొక్క రివెంజ్ కారణంగా బ్రదర్స్కి ఇక చీకటి రోజులే వస్తాయనే అభిప్రాయము వ్యక్తమవుతుంది కాంగ్రెస్ శ్రేణులో. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కనిపించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినటువంటి కాంగ్రెస్కు ఒక ఊపును, ఒక ఉత్తేజాన్ని తెచ్చినటువంటి వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. జానారెడ్డి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, బలమైనటువంటి నాయకుడు అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా బీఆర్ఎస్పై పెద్దగా స్పందించినటువంటి, ప్రభుత్వంపై స్పందించినటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి కుట్రలను బహిర్గతం చేసి ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి నిర్వీర్యమైనటువంటి పనులపై కూడా గలమెత్తినటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఇక పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కూడా బీజేపీ ద్వారా పోటీ చేసి ఛాలెంజ్ చేసినటువంటి అంశం. ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ ధ్యేయం అంటూ ఆయన గలమెత్తినటువంటి అంశం కూడా మర్చిపోలేనిది. అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాను రాను ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక పూర్తిగా కాంగ్రెస్ శ్రేణిలో నిర్వీర్యం చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంచెలంచెలుగా జానారెడ్డి ఒకవైపు, రేవంత్ రెడ్డి తమపై గతంలో చేసినటువంటి మునుగోడు ఎపిసోడ్ అయితే కాంగ్రెస్ మరవలేనిది, అది రేవంత్ రెడ్డి మరవలేనిది. వాస్తవానికి మునుగోడు బై ఎలక్షన్ల సందర్భంగా రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టినటువంటి అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకు ప్రధాన కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన బహిరంగంగా కూడా ఆనాడు తనను ఏడిపిస్తున్నారంటూ కూడా కన్నీరు పెట్టినటువంటి అంశము అప్పుడు సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీఎంగా అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్పై వారి యొక్క గ్రాఫ్ను తగ్గిస్తున్నటువంటి పనిలో పడ్డాడు అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందుకు ప్రధాన కారణం ఏ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కోమటిరెడ్డి బ్రదర్స్ని ఆహ్వానించకపోవడం అందుకు నిదర్శనం. ఇక పూర్తిగా నకరకల్లు నియోజకవర్గం బ్రదర్స్ యొక్క సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ పనులకు సంబంధించినటువంటి అంశం, ఇక అనేకమైనటువంటి కీలక అంశాల్లో కూడా వారికి కనీసం ఆహ్వానం కూడా లేకపోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అన్ని నియోజకవర్గాల కంటే నకరకల్ నియోజకవర్గంలో వారికి బలమైనటువంటి పట్టున్నటువంటి నియోజకవర్గము, వారి సొంత నియోజకవర్గము. అదిగాక గతంలో తిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించుకొని, తమ ప్రధాన అనుచరుడు అనేటువంటి లింగయ్యకు టికెట్లు ఇప్పించుకొని గెలిపించుకున్నటువంటి చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్ది. మునుగోడు, నల్గొండ, ఇటు నకరకల్లు 3 నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టును ఉన్నటువంటి వారు ఇప్పుడు వారిపైనే జరుగుతున్నటువంటి పరిస్థితులు. వాస్తవానికి జానారెడ్డి కీలకంగా గత 4 దశాబ్దాలుగా ఈ జిల్లాపై పట్టు ఉన్నప్పటికీ ఏ స్థానంపై కూడా, ఒక నాగార్జున సాగర్ మినహా ఏ స్థానంలో కూడా తమ సంబంధించినటువంటి వారిని గెలిపించినటువంటి దాఖలాలు లేవనే అభిప్రాయం కూడా ఉన్నది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఓటింగ్ పరంగా నియోజకవర్గాల్లో పట్టు బలం ఉన్నటువంటి వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పడంలో ఏమాత్రము సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వారికి గ్రాఫ్ ఒకేసారి పడిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో మరి ఏ విధంగా మారుతాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక అనేక అంశాలని మనం చూసుకుంటే భువనగిరిలో జరిగినటువంటి కార్యక్రమానికి, భువనగిరిలో కూడా గతంలో ఎంపీగా ఇద్దరు బ్రదర్స్ కూడా ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందినటువంటి వారు. ఇక వారికి మంచి పట్టు ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా వారికి వర్గీయులు ఉన్నారు. అయినటువంటి సపోర్ట్ ఉన్నటువంటి నేపథ్యం కలిగినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యంగా భువనగిరిలో జరిగినటువంటి కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం, ఇక సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఆయన ద్వారానే కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇటు భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకరకల్ నియోజకవర్గాల్లో పూర్తిగా వీరినే ఆహ్వానిస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారానే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని రావడం, ఇక జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోమటిరెడ్డికి కూడా తొలగించి వేసినటువంటి పరిస్థితి. ఇక గద్దర్ అవార్డుల సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు కూడా కనిపించకపోవడం,
వీటన్నిటి పరిణామాలు ఇవన్నీ కూడా అంచెలంచెలుగా వాళ్ళ యొక్క గ్రాఫ్ను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కురవృద్ధుడైనటువంటి జానారెడ్డి తన తనయులను ఒకరిని ఎమ్మెల్యేను చేసుకున్నటువంటి ఆయన రేవంత్ రెడ్డికి కుడి ఎడమగా పిల్లలు ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఆయన చక్రం తిప్పుతా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిని కూడా చేజిక్కున్నారు. ఇప్పుడు డీసీసీ పదవి తమ అనుచరులకు ఇప్పించుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు మంత్రి పదవిని తప్పకుండా ఇస్తామని అధిష్టానం ఆయనకు మాట ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా ఇటు రేవంత్ రెడ్డి ఇటు జానారెడ్డి ఇద్దరే కుయుక్తులు పన్ని మంత్రి పదవికి అడ్డుపడ్డారని బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇక ధృతరాష్ట్ర పాత్రను పోషిస్తూ జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి ఘాటైన వ్యాఖ్య ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఇక వారి యొక్క గ్రాఫ్ను తగ్గించడంలో ఇరువురు బిగ్ పర్సనాలిటీ అయినటువంటి ఇటు సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి ఇద్దరు కూడా ఏకమై కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సంబంధించినటువంటి బ్రదర్స్కు సంబంధించినటువంటి గ్రాఫ్ను తగ్గించే పనిలో పడ్డారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వారికి ఎక్కడ కూడా ఏ పనులు కాకుండా అడ్డుపడుతున్నారు అనే అంశం కూడా కీలక అంశంగా మారడంతో ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒంటరయ్యారా అనే చర్చ కూడా ఆసక్తికరంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే జానారెడ్డి సీనియర్ నాయకుడు అయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉన్నటువంటి గ్రాఫ్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ లేదు అనే అభిప్రాయమే ఎక్కువగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో. ఇక మిర్యాలగూడలో కూడా బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో కూడా కోమటిరెడ్డి కీలక పాత్ర వహించారు. మిర్యాలగూడలో కూడా ఆయన పాత్ర కీలకమైనది. జానారెడ్డి తన కుమారునికి ఇప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రమేయం లేకుండా ఆయన సపోర్టు లేకుండానే బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ను బహిరంగంగానే ప్రకటించినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇలా అనేక అంశాల్లో తారతమ్య భేదాలు ఉన్నటువంటి ఈ ఇరువురు నాయకుల్లో నాయకత్వాల్లో ఆధిపత్యాల్లో ఇప్పుడు పోరు కొనసాగుతూ ఉంది. సైలెన్స్గా జరుగుతున్నటువంటి ఈ అంశము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కొంత కలకలానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తమ గురువుగానే జానారెడ్డిని భావిస్తుండడం, ఈయన సలహాలు సూచనలు తీసుకుంటూ పరిపాలనలో ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం కూడా ఉండడం, ఇక జానారెడ్డి పెద్ద కుమారుడైనటువంటి రఘువీరారెడ్డి జానారెడ్డికి స్నేహబంధం కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రాధాన్యతను జానారెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అనే అభిప్రాయం కూడా ఉండడం, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇందాక మనం చెప్పుకున్నటువంటి అనేక అంశాల్లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇక జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒంటరి చేయాలనే అభిప్రాయంతోనే ఇదంతా జరుగుతుంది. అగ్రనేతలు చక్రం తిప్పుతున్నారనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలాన్ని సృష్టిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో మాదిరిగా తమ యొక్క గళాన్ని ఇప్పడం లేదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక సైలెన్స్గా వీటన్నిటినీ గమనించినటువంటి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి పర్యటన చేస్తూ ఇక ప్రజల వద్దకే వెళ్ళాలి, లేదంటే దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తారు అనే అభిప్రాయంతో ఆయన తమ నియోజకవర్గంపై దృష్టిని సారించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ఆయన పూర్తిగా నియోజకవర్గం పైనే దృష్టిని సారించినటువంటి పరిస్థితి. మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నటువంటి జానారెడ్డికి ఎప్పటికైనా తమ యొక్క రివెంజ్ తీర్చుకుంటామనే అభిప్రాయం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీటన్నిటి పరిణామాల దృష్టిలో చూసుకొని నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి నల్గొండ జిల్లా. అటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ నల్గొండ నేతలు కీలకం. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, ఇటు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కీలకం కావడం, ఈ నల్గొండ జిల్లాలో వస్తే మాత్రం వీరిద్దరే కీలకమైనటువంటి నేతలు. వీరు జనాన్ని దాదాపు రెండు నియోజకవర్గాల్లో అయితే 3 నియోజకవర్గాలు ఉన్నది 5 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో అత్యధిక ప్రాధాన్యత
కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉంటుంది. మరి వారిని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుండడం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేసే అవకాశం కూడా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ అన్ని పరిస్థితులను మరే చూస్తున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ మరి ఎటువంటి అడుగులు ముందుకు వేస్తారు, మరి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా లేక సర్దుకొని ముందుకు వెళ్తారా అనే అభిప్రాయం కూడా ఉంది. పార్టీల్లో మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం దేనికి వెనకడుగు వేసే వ్యక్తిత్వం కాదు వారిది. పట్టుదలతో ముందుకు వెళ్ళి వీరి మీద అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీని ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నము ఎవరు చేస్తారో వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.